ఎక్కడికి తెచ్చిన పూల తోటలో పూల తోటలో తెచ్చిన పార్వతి పార్వతి నువ్వు తెచ్చిన నీళ్ళు నాకు అవసరం లేదు, నువ్వు తెచ్చిన పూలు నాకు అవసరం లేదు. ఇంకా ఆ పూలతోటి నీకు సంతానం, ఆ పూలు తీసుకొచ్చి నా పూజ కట్టినా, ఆ నీళ్లు తీసుకొచ్చి నా పూజ కట్టినా నీకు సంతానం దొరకాలి. నీకు సంతానం ఇవ్వాలి. అక్కడ కనపడుతున్నది ఏమిటయ్యా? అదిగో వృక్షము, కొబ్బరి వృక్షం. అవును, అదిగో ఆ కొబ్బరి వృక్షాలకున్నది కొబ్బరికాయ. అవును, కొబ్బరికాయ నా సృష్టిలో జన్మించింది. కొబ్బరికాయ 3 కళ్ళు ఉంటాయి, నాకు కూడా 3 కళ్ళు ఉంటాయి. తెలుసు కదా? చూసారా? ఎవరన్నా చూసారా? కొబ్బరికాయ 3 కళ్ళు నా సృష్టిలో జన్మించింది కాబట్టి ముందుకు ఆ కొబ్బరి చెట్టుకున్నది కొబ్బరికాయ. నీకు 3, దానికి 3. అంటే 3 కళ్ళు. అయితే కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయ తెచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చిన పాదాల కడగొట్టమమ్మ. అదే కప్పముట్టన జలము మండమున్న తీర్థమే కప్పముట్టన జలం అంటారమ్మా. కొబ్బరికాయలు ఉన్నదటువంటి కనుక నేను కొబ్బరికాయ ముదిరినాక అన్నవాడు పువ్వు వస్తున్నాడుగా, పువ్వు తీసుకొచ్చిన పాదాల కడగట్టమమ్మా. సెడలేని పత్రనగా తెలుసా? అదిగో అక్కడ కనపడుతున్నది మచ్చాచి కుక్కిల చెట్టు కట్టుకోండి. మచ్చాచుకున్నది ఆ పక్క తీసుకొచ్చి అటువంటి మచ్చాచి చెట్టుకున్నది ఫలకమైన వాసన కొడుతున్నది. ఆ మచ్చాచి తీసుకొచ్చిన పాదాల కడపు అటువంటి దిగుపదాలు వెయ్యవమ్మా. అప్పుడు నీకు సంతానం ఇచ్చరాను పార్వతి, సంతానం ఇచ్చరాను పార్వతి, సంతానం ఇచ్చరాను పార్వతమ్మ, సంతానం ఇచ్చరాను పార్వతమ్మ. రామ 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 పార్వతి గట్టరే పార్వతి, పార్వతి గట్టరే పార్వతి. సంతానం ఇచ్చరాను దక్షయాని, సంతానం ఇచ్చరాను దక్షయాని. పార్వతమ్మకి చెట్టు కింద పోయినాడు. ఓం నమః శివాయ వరకు అటువంటి చెట్టుకున్న కొబ్బరికాయ చేతుల పడ్డది. కొబ్బరికాయ కూడా పట్టినాదా, కొబ్బరికాయ పట్టినాదా, కొబ్బరికాయ కూడా పట్టినాదా, కొబ్బరికాయ కూడా పట్టినాదా. ఆడిల్ల పార్వతమ్మ పార్వతమ్మ, ఆడిల్ల పార్వతమ్మ పార్వతమ్మ. నక్షాది చెట్టు కాడికి వెళ్ళిపోయింది. నక్షాది చెట్టు తీసుకొని జంగమయ్య పాదాల కాడికి వచ్చే, జంగమయ్య పాదాల కాడికి వచ్చే. పదాలు కడిగినాది పార్వతమ్మ, పదాలు కడిగినాది పార్వతమ్మ. అయ్యా పూజారి కట్టవట్టేనా, పూజారి కట్టవట్టేనా. జంగమయ్య కెళ్ళుడు ఏడవచ్చి ఆడిల్ల పార్వతమ్మ 10 ఏళ్ళమ్మ 10 పట్టింది. నీ ఓం బోలో శంకర, శివ శంకర, ఓం బోలో శంకర, హర హర ఓం శివ శంకర.
పార్వతి ఇది పట్టుకో. ఏంటి పట్టుకో చెయ్యి. అట్లయ్యా ఎట్లిస్తావు? దోషిట్ల బలం ఇస్తే వెళ్ళిపోతుంది. దేవుడు దేవుడు దంగమా ఏంటిది? ఓడి చంపినావు. ఓళ్ళ బలం ఇస్తే ఒలికిపోతున్నది. దేవుడు దేవుడు పొంగల బలం వేస్తే విగ్రహం కొంటీర్గమవుతున్నదమ్మా. అక్కడ చూపించాను అంతేనా? వీళ్ళందరూ మొగలు చూస్తున్నారు. ఆడలేమో అనుకున్నారు, మొగలు చూస్తున్నారు. కడ చూస్తుంది, నీడిక్క చూస్తుంది. ముసలం చూడక ఏమి పార్వతి ఇగో సింగుల బలమే సింగు పొందాడుతున్నది. దోషిక బలం ఇస్తే వెళ్ళిపోతున్నది. కొంగుల బలం ఇస్తే కొంటి ఇరుకమైతున్నది. సింగుల పరమిస చిక్కుపోతున్నది. దోషిక పరమిస డొల్లిపోతున్నది. ఒడిల పరమిస ఒలిగిపోతున్నది. సింగుల అయ్యేంటివి, ఒడిల అయ్యేంటివి, దోషిక అయ్యేంటివి దంగమా. ఇంకెట్లిచ్చి మారవద్దు అయ్యో. స్వామి పార్వతి పాముకు పంటి ఎందు ఇసము. అవును. పాముకు పంటి ఎందు ఇసము. అవును. తేలుకు కొండి ఎందు ఇసము. అవును. తేలు ఎత్తుంటదమ్మా. తేలు కొండి ఎందు ఇసము. అవును. నరులకు కన్ని నిలువెల్ల విసము. అవును. కంటితో చూస్తేనే నల్లని రాయైన కరిగిపోతున్నది. అందు గురించి నీవు దేవతకు కాబట్టినందుకు ఇటువంటి ఫలం చూసినటువంటి ఫలమున్న ఫలం కుళ్ళిపోతున్నది. పార్వతమ్మ నీ పన్ను తలగకుండా, నీ కంటి సూపు తలగకుండా పార్వతమ్మ అనికినేమి అప్పుడు అటువంటి పిట్ట పిల్లు రంగము తెలుసవమ్మా. రెండవ సారి కిందికి రెండు శ్రీపాదాలు ఒక దగ్గర పెట్టి కచ్చిన కొప్పు ఇవ్వమ్మా. అప్పుడు పెట్టే పిట్ట పిల్లులు అంగము తెలవము. అంగముల బలవేసా బలవదమ్మో. ఆ దేవ దంగమయ్యా దంగమయ్యో.
బంగారు జలకడవ చేతబట్టి నందీశ్వర కైలాసం నందీశ్వర చందీశ్వర శివరాములారా అన్నయ్య పురాణంపై పడబడ్డ దేవతలారా అన్నయ్య ఏమిరా అన్నయ్య నందీశ్వర అన్నయ్య ఏం చేస్తున్నావా ఉన్నాను